సార్వత్రిక సంఘమునకు 2025 సంవత్సరానికి గాను ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము. ఉదయకాలం ఆరాధన సమయంలో మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చామంటే మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, 4 రకాల పురుగులు అవి శత్రు దేశములైనటువంటి ఇశ్రాయేలునకు శత్రు దేశములైనటువంటి బబులోను దేశానికి, మాదియా పార్షిక దేశములకును, గ్రీసు దేశములకును, రోమా సామ్రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ వచ్చాం. అంటే మనం ఎరుగుదమో నెబుకద్నెజరు, బబులోను దేశం యొక్క రాజైన నెబుకద్నెజరు ఇజ్రాయెల్ను ఎట్లా నష్టం చేస్తూ వచ్చాడో, ఎలాగున బబులోనుకు యవనస్తులను తీసుకుని వచ్చాడో, చెరబట్టుకు వచ్చాడో మనం ఎరుగుదాము. తీసుకొని రావడం మాత్రమే కాక ఇంతకు మించిన నష్టం ఏముంటుంది చెప్పండి? తీసుకొచ్చినటువంటి యవన బాలులను ఏం చేస్తూ వచ్చాయంటే నపుంసకులుగా మార్చి వేస్తూ వచ్చాయి. ఒక జాతి యవన జనాంగాన్ని నపుంసకులుగా మార్చడం అంటే ఎంత కష్టమో. దేవుని కొరకాయ సాక్షులుగా ఉన్నందుకు గాను మరి మనకు తెలిసినటువంటి పేర్లు దానియేలు నపుంసకులుగా మార్చివేయబడుతూ వచ్చారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నపుంసకులుగా మార్చబడుతూ వచ్చారు. అయినప్పటికీ వారు వెళ్ళినటువంటి కష్టము, బాధ, నింద, అవమానం కనుక తలంచుకుంటే వారు మాత్రము యవనస్తులను తీసుకెళ్ళి నపుంసకులుగా మారిస్తే ఏంటి వారి జీవితం? వారి జీవితానికి జీవించి ఫలితమే ఏంటి? వారు జీవించిన జీవితము ద్వారా వారికి కలిగే మేలేంటి, క్షేమం ఏంటి? ఆయనను ఏమన్నారు చెప్పండి? వారు జీవించిన జీవితం ఆలోచన చేయండి. ఈ ప్రభు కొరకే ఎంత రోషము కలిగి జీవిస్తూ వచ్చారో. కాబట్టి మన జ్ఞాపకం ఇట్లాగూ పంట తినివేయడం అంటే అట్లాంటి. కాబట్టి దేనికి కూడా పనికి రాకుండా శత్రు మన జీవితాల్లో కూడా మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చిందంటే శత్రువు అటు లోకానికి ఇటు ప్రభుకు కూడా పనికి రానటువంటి జీవితం జీవించేట్లుగా చేస్తుంటాం. వెచ్చగా ఉండము, చల్లగానైనాను ఉండము. వెచ్చగా ఉండము, చల్లగా ఉండము అంటే నిలువెచ్చని జీవితం. ఏమంటాము దాన్ని? నపుంసకత్వం. వాళ్ళని ప్రభు కొరకు నపుంసకులుగా మార్చబడుతూ వచ్చారు. దేవుని కొరకే, సాక్ష్యం కొరకే. మనము ఏం చేస్తూ వస్తామంటే చాలా పర్యాయాలు నపుంసక జీవితం జీవిస్తూ వస్తాం. అంటే 50% అంతా లోకంలో ఉంటాము, 50% ఏమో ప్రభులో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ వస్తాం. అటు ప్రభుకి ఇష్టం ఉండదు, లోకానికి కూడా ఇష్టం ఉండదు. ఇటువంటి జీవితం జీవిస్తూ వస్తాం. ఇది శత్రువు మన ఆత్మ సంబంధమైన పంటను తినివేసిన దానికి సాదృశ్యము. ఇటు పరిస్థితుల్లో ప్రభు చేసినటువంటి వాగ్దానము, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన దేవుడైన నామమును స్తుతించినట్లుగా ఏం చేశారంటే ఈ మహాసైన్యము నశింపజేసే పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మరలా ఇస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. గమనించండి, వాగ్దానము ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో, అన్ని వేళ నేను చెప్పను కానీ, వాగ్దానము షరతులతో కూడినదై ఉంటుంది. వాగ్దానము షరతులతో కూడినదై ఉంటుంది. కాబట్టి షరతుతో కూడినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఇది కూడా షరతుతో కూడిన షరతులు, కండిషన్స్తో కూడినటువంటి వాగ్దానం. నష్టపోయిన మన ఆత్మీయమైన జీవితము తిరిగి ఫలించేదిగా ఉండాలి అంటే ఇప్పుడు 50 గ్రంథము 3 భాగాలుగా విభజించుకుంటూ వస్తే మొదటి భాగము ఇశ్రాయేలును దేవుడు కోరుకున్న విధానము, రెండవది ఇశ్రాయేలీలు, రెండవ భాగము ఇశ్రాయేలు నష్టపోయినటువంటి విధానము, మూడవ భాగము 50 గ్రంథం
3 అది తిరిగి సమకూర్చబడినటువంటి విధానము. ఇవి తెలియజేస్తూ ఉంది యావేలు గ్రంథం. బహుశా ఈ యావేలు ఎప్పటివాడై ఉండొచ్చు అంటే మనం ఎరుగుదాము. ఏలియా గురించి తెలుసు, తర్వాత ఎలీషా గురించి కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు 800 సంవత్సరాల క్రితము ఇమీడియట్గా అనగా ఎలీషా తర్వాత ప్రవక్తగా ఉన్న వారిలో యావేలు ఒకడు. యావేలు కనుక 800 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టడానికి 800 సంవత్సరాల క్రితము యావేలు అనే ఈ ప్రవక్త పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. కానీ యావేలు గురించి మనం మాట్లాడుకోవడం లేదు. కానీ నష్టపోయినటువంటి ఇశ్రాయేలు వారు తిరిగి సమకూర్చబడ్డంలో వారు ఏం చేయవలసి వచ్చినది అనే విషయాలను మనము చూడండి. 12వ వచనం మొదటి ఆరాధనలో 6 విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా 6 సంగతులు చూద్దాం. ఇవి షరతులు. ఇట్లా చేస్తేనే సమకూర్చబడతాం, మనం ఇలా ఉంటేనే సమకూర్చబడతాం. మొట్టమొదట 2వ అధ్యాయము 12వ వచనం, మీ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది కండిషన్. ఎప్పుడు సమకూర్చబడతామో, ఎప్పుడు ఫలించే వారంగా ఉంటామో, ఎప్పుడు పంట ఫలించేదిగా ఉంటుంది, ఎప్పుడు పొలం ఫలించేదిగా ఉంటుంది, ఎప్పుడు పొలము నిండా ఏమున్నాయంట? మిడతలు ఉన్నాయి, పొలము నిండా గొంగళి పురుగులు ఉన్నాయి, పసరు పురుగులు ఉన్నాయి, చీడ పురుగులు ఉన్నాయి. పొలము నిండా అవి చావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? అవి చావాలి అంటే ఏం చేయాలి? పెస్టిసైడ్స్ అంటాం. పెస్టిసైడ్స్, సైడ్ చివరి అక్షరము ఒక ఇంగ్లీష్ పదం యొక్క చివరిలో కనుక CIDE సైడ్ అని వస్తే దాని అర్థం చావు, కిల్ అని అర్థం. పెస్ట్ అంటే పురుగులు, సైడ్ పెస్టిసైడ్స్ అంటాం అంటే పురుగు మందులు, పురుగులుదాం. షు అంటాం, SUE షు అంటే సెల్ఫ్ అని అర్థం. SUE సు అంటే సెల్ఫ్ అని అర్థం. సూసైడ్ అంటాం, సైడ్ CID సైడ్ అంటే సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ అని అర్థం, అంటే ఆత్మహత్య అంటాం. కాబట్టి పెస్టిసైడ్స్ వాడితే పురుగులు చచ్చిపోతాయి, పెస్టిసైడ్స్ వాడితే పురుగులు చచ్చిపోతాయి. పెస్టిసైడ్స్ వాడకపోతే పురుగులు చావు, అవి ఇంకా తినేవిగానే ఉంటాయి. మన జీవితంలో ప్రవేశించినటువంటి మిడతలు, గొంగళ పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు ఆల్రెడీ మనం ఒక మొక్క అనుకుంటే, లేకపోతే మనం ఒక చెట్టు అనుకుంటే మనపైన వ్రాలినవి. ఈ పురుగులన్నీ మనపైన వ్రాలినవి. ఇది నాకు ఎవరు కాంగ్రిగేషన్లో ఎవరికొకరికి అని తలంచవద్దు, దయచేసి గమనించండి. ప్రభు మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మనందరిది ఇది నా కొరకే వర్తమానము అని అనుకోవాలి. నా కొరకు కాదులే, వేరే ప్రక్కవారి కొరకులే అని అనుకోకూడదు. నా కొరకు అంత శ్రద్ధగా మనం విందాం. మన జీవితము 24 సంవత్సరం వరకు ఏం చేసినాయి? మిడతలు తినివేసినాయి, గొంగళ పురుగులు తినివేసినాయి, పసరు పురుగులు తినివేసినాయి, చెడు పురుగులు తినివేసినాయి. పురుగు పట్టిన తర్వాత ఫలం రాదు, పుష్పించదు, మొగ్గ రాదు, పిందె రాదు, అదేమంటే ఆకులు పాడైపోతాయి. ఇది మన జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయంలో మనం చూస్తే మార్కు సువార్తలో ఏం చేస్తూ వచ్చాయంటే ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవంట, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవంట. ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. అంటే ఫలం లేనటువంటి జీవితం. మనం ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా చేయవలసింది 12వ వచనం ఏం చేయాలా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకంగా ప్రభు యొద్దకు తిరిగాడు. వి మస్ట్ టర్న్ టు ద లార్డ్. ప్రభు వైపు తిరగాలి. అంటే ఇప్పుడు దాకా ఏమని అర్థమో? మనం ప్రభు వైపు లేము, ప్రభుపక్షంగా లేము. ప్రభుపక్షంగా ఉన్నామని భ్రమిస్తూ వస్తున్నాం, ప్రభుపక్షంగా ఉన్నామని తలస్తూ వస్తున్నాం, ప్రభుతో ఉన్నామని భ్రమలో ఉన్నాం. భ్రమించలేదా సంసోను?
భ్రమించలేదా సంసోన్? ఏమని భ్రమిస్తూ వచ్చాడు? ప్రభు నాతో కూడా ఉన్నాడు అనుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క దైవికమైన శక్తి నన్ను ఆవరించే ఉన్నది అనుకుంటూ వచ్చాను. నేను ఇంకనో బలవంతుడనే అనుకున్నాను. సమయం వచ్చింది, ఏమో సమయం వచ్చింది అన్నారు, ఓ సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అన్నప్పుడు నేను ఎప్పటి వలనే జడలు విడచిపోతుంది అనుకున్నాడు. కానీ ఏమైందంట? సమయం వచ్చేటప్పటికి బలం క్షీణించిపోతూ వచ్చాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మిడతలు, గొంగర పురుగులు, పసర పురుగులు, చెడు పురుగులు తిరివేసినటువంటి ఆ చెట్టుకి ఏం బలం ఉండదు చెప్పండి? అట్లా ఉన్నాయి మన జీవితాలు. అయితే గమనించండి, ప్రభు వైపు తిరగడము ఎలా తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ఎలా తిరగాలి అంటే కన్నీరు విడచాలి, దుఃఖపడాలి. కన్నీరు అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. ఏదైతే కోల్పోతూ వచ్చామో ఆత్మీయమైన జీవితం, ఏ ఆత్మీయమైన జీవితం కోల్పోతూ వచ్చామో దాని విషయమై మనం పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. దావీదు ఉన్నాడండి. దావీదు ఎటువంటి వాడంట? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. గమనించారా? దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఇందాక మనం చూస్తూ వచ్చాము వాగ్దానం. అది ఏం చూస్తూ వచ్చాడంటే, అంటే ఇదిగో నా యొక్క మందిరం మీ మధ్య ఉంచేదని అంటే దాని అర్థం ఏంటంటే నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని. నా సన్నిధి మీతో కూడా ఉండని అర్థం. కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడంట. ఏమి కారణం? దావీదునకు దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదు సమస్తమైన విషయములలో సుబుద్ధిని కలిగిన వాడై ఉన్నాడంట. సుబుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, అంటే జ్ఞానం, అంటే బుద్ధి అంటే జ్ఞానం అందాం, జ్ఞానం, నాలెడ్జ్, అంతేనా? విజ్డమ్, నాలెడ్జ్, ఇవన్నీ జ్ఞానం అనుకుందాం, బుద్ధి అనుకుందాం. అసలు బుద్ధి అనుకుందాం. ఎటువంటి బుద్ధి? కొందరికి బుద్ధి ఉంటుంది అంటే చాలా చాలా తెలియగలవారుగా ఉంటారు, కానీ మంచిది కాదు, మంచి బుద్ధి కాదు. బుద్ధే లోకంలో ఉన్న వారందరికంటే మనకే తెలివి ఉంటుంది, కానీ అది మంచిది కాదు. తర్వాత లోకంలో ఉన్నవాళ్ళు బుద్ధి రెండు రకాలుగా ఉండదు. మంచిది, మంచి బుద్ధి ఉంటుంది, చెడు బుద్ధి ఉంటుంది. చెడ్డవాళ్ళు కూడా చాలా తెలియగలవారుగా ఉంటారు, మంచి వాళ్ళు కూడా చాలా తెలియగలవారుగా. మంచి బుద్ధి ఉంటుంది, చెడు బుద్ధి ఉంటుంది. అయితే దావీదు బుద్ధి ఎటువంటిది అంటే మంచి బుద్ధి, సుబుద్ధి. అంటే మంచి, సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఏంటి ఆయనకున్న సుబుద్ధి? ఏంటంటే ఒక బలహీనత ఉందండి ఆయనకు. ఏం బలహీనత అంటే ఒక ఘోరమైన తప్పిదం చేయగలిగిన బలహీనత కలిగిన వాడు. మన అందరికీ తెలియజేస్తూ ఉంది ఈ పాఠం. మనమందరం కూడా దావీదు వంటి బలహీనులమో. దావీదు, మనలో గొప్పవారు ఎవరు లేరండి. మనమందరం కూడా దావీదు వంటి బలహీనం. అయితే దావీదుకు ఒక బుద్ధి ఉందండి, సుబుద్ధి, మంచి బుద్ధి. ఏంటది? తప్పు చేసిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ప్రభు సన్నిధికి వస్తాడు. తప్పు చేసిన వెంటనే ప్రభు సన్నిధికి వస్తాడు. ఎలా వస్తాడు? 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. నేను ఈ 6 సంగతులు చెప్పగలనా అంటే సంశయమే. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయమో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఇక ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వెళ్ళండి. తర్వాత దావీదు ఎంతగా దుఃఖిస్తూ వచ్చాడో, దావీదు ఎంతగా కన్నీరు గారుస్తూ వచ్చాడో, దావీదు ఎంతగా విలపిస్తూ వచ్చాడో. పశ్చాత్తాపము మనఃపూర్వకమైనదై ఉండాలి. బల్ల చుట్టూ చేరువచ్చే మనందరికీ పశ్చాత్తాపం ఎలాంటిదై ఉండాలంటే అక్కడ వరకే కాదు. మనం ఎలా చేస్తున్నామంటే అక్కడ వరకే, బలలో పాలు పొందేంతవరకే. బలలో పాలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము ప్రభుతో? ఎక్కడి నుంచి ఒప్పుకున్నాము? ఎక్కడి నుంచి కాదు. వారు తమ పెదవులతో నన్ను వారి తప్పిదములు ఒప్పుకొనిచున్నారు. నేను మార్చి చెప్తున్నా, వారి హృదయం నాకు హృదయపూర్వకమైన పశ్చాత్తాపం కలగడం వల్ల పెదవులతో, ప్రభా నేను ఆ పొరపాటు చేశాను ప్రభా, ఈ పొరపాటు చేశాను ప్రభా, నాకు క్షమించు ప్రభా. అయిపోయింది. పెదవులు ఒప్పుకున్నాయి కదా, హృదయము దూరంగా ఉండదు. హృదయం ఇంకా అపవిత్రమైనదే, పెదవులు మాత్రం ఒప్పుకుంటూ వస్తున్నాయి. అట్లా ఉంది. కానీ ప్రభు ఏం చెప్తూ వస్తున్నాడు? హృదయపూర్వకముగా దుఃఖపడుచు కన్నీరు గారుస్తూ నా వైపు తిరిగిన ఎడలా నేను మీ పంటను మరలా మీకు తిరిగి ఇచ్చేదను. బల చుట్టూ చేరువచ్చే మనము
అలవాటుగా ఉండకూడదు, అలవాటుగా ఏ కార్యం చేయకూడదు. ఎలా రావాలా? హృదయపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవ సంగతి 13వ వచనం, వరుసగా చదువుకుంటూ వెళ్దాం. 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. ఎలా తిరగాల? కన్నీరుతో హృదయపూర్వకంగా తిరగాల, కన్నీరు కాస్తూ తిరగాల. రెండోది ఎలా తిరగాల ఆయన వైపు అంటే ఏంది? వస్త్రాలు. ఆ రోజుల్లో పశ్చాత్తాపడితే ఏం చేసేవారు కదా? పశ్చాత్తాపానికి సాదృశ్యంగా వస్త్రాలు చింపుకునేవాళ్ళు. వస్త్రాలు చిరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం గోనె పట్ట కట్టుకునేవారు. అర్థమవుతుందండి? వస్త్రాలు చిరిగిపోయిన తర్వాత గోనె పట్ట కట్టుకున్నటువంటి వారు. ఇప్పుడు ప్రభు ఏమో మాట్లాడుతున్నాడంటే యాజ్ ఎ టోకెన్ ఆర్ యాజ్ సింబల్ ఆఫ్ అవర్ రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఏం చేయమన్నా అంటే పై వస్త్రాలు కాదు మీరు చింపవలసింది. ఏం చింపాలంటే మీ హృదయాన్ని చింపి వేసుకోండి అన్నాడు. హృదయం చిరిగిపోవాలి. ఎందుకని? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే చిరిగిన హృదయం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగిన హృదయం. దేవునికి ఇష్టమైనది ఏంటంటే నలిగిపోయినటువంటి హృదయము. విరిగిపోతున్నామా? బల చుట్టూ చేరువచ్చిన మనము విరిగిపోతున్నామా? నలిగిపోతున్నామా? హృదయాన్ని చించుకున్న వారంగా చింపివేసిన వారంగా ఉంటున్నామా? ఆ దినాల్లో ఇశ్రాయేలు పొరపాటు చేసినప్పుడు ఆ హృదయం అంటే వస్త్రాలు చింపుకొని గోనె పట్టు కట్టుకున్న రీతిగా మనం ధూళిలో వస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరు, ప్రభు త్వరగా వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. పరిస్థితులు కూడా వాటిని తెలియజేస్తూ వస్తున్నాయి. ఎట్లా ఉన్నాయి మన జీవితాలు? ఎలా ఉన్నాయి మన ఆత్మ సంబంధమైన జీవితాలు? కాబట్టి ప్రభు వచ్చే దినాల్లో ఎలా ఉంటుందంట మనుష్య కుమారుడు భూమిపైకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. కాబట్టి విశ్వాసమును కోల్పోయే దినాల్లో మనం ఉంటున్నాము. కాబట్టి హృదయం చాలా ప్రభుకి ఇష్టమైనది ఏంటి? హృదయం. కాబట్టి మన బయట అందుకే సమూయేలు గ్రంథంలో చెప్తూ వస్తాడు. ఏమన్నాడంటే దావీదును కోరుకునే సందర్భంలో సమూయేలుతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మనుష్యుడు పై రూపమును లక్ష్య పెట్టును కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. మన హృదయము విరిగిపోయినదా, మన హృదయం నలిగినదా అని నలిగిన ఎటువంటిది లక్ష్య పెట్టే హృదయమే నలిగిన హృదయం. దేవుడు లక్ష్య పెట్టే హృదయం ఏంటంటే విరిగినటువంటి అట్లా ఉన్నదా? ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, బల్లను చేరువచ్చినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించాలంటే అటువంటి హృదయం కలిగిన వారంగా ఉన్నామా? ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు చెప్పండి? ఆయన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఉదయకాలం ఆరాధనలో చూస్తూ వచ్చాం. మీల్ ఆఫరింగ్, డ్రింక్ ఆఫరింగ్, నైవేద్యము, పానార్పణ, అది దీవెన. సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది అని చెప్పడం. సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది ఎప్పుడు? మనం మనసు తిరుపుకున్నప్పుడు. ఎందుకని ఇంకను రకరకాల బలహీనతలో జీవిస్తూ వస్తున్నాం? ఎందుకు ఇంకా అవసరతలో జీవిస్తూ వస్తున్నాం? ఎందుకు పలు రకాల ఇబ్బందుల్లో మనం జీవిస్తూ వస్తున్నాం చెప్పండి అంటే మనము నిజమైన పశ్చాత్తాపం పొందడంలా. నిజమైన పశ్చాత్తాపం మన లేదు. ఏదైనా సమస్య ప్రభు, ఏదైనా ఇబ్బంది, ఏదైనా శోధన మనకు కలిగినది అంటే దాని అర్థము ప్రభు మనల్ని నశింప చేయడానికి కాదు. ఎందుకు అనుమతిస్తూ వస్తాడు అంటే మనలను పరీక్ష చేయడానికి. కేవలము మనం దేవుని పిల్లలం, అది మర్చిపోకూడదు. మనల్ని దేవుడు తనకు సంతానంగా చేసుకుంటూ వచ్చాడు.
దత్తపుత్ర ఆత్మ ద్వారా గలతీ రాసిన పత్రిక 4:4 ప్రకారము ఆయన మనల్ని సంతానంగా చేసుకుంటూ ఏ తండ్రి కూడా కుమారుణ్ణి ఏం చేసి సరిచేయడం కొరకే ఒకవేళ మనసు గాయపరచవచ్చేమో కానీ ఏ కుమారుణ్ణి తండ్రి ఇబ్బంది పెట్టడు సరిచే తప్పుదారి పడుతున్నప్పుడు సరిచేయడం కొరకు ఇబ్బంది పెడతాడేమో కానీ అబ్రాహామును పరీక్షిస్తూ వచ్చాడు, నీకు ఏకైక కుమారుని తీసుకెళ్ళి అర్పించడానికి పరీక్షించాడే కానీ అర్పించడానికి ఒప్పుకున్నాడు దేవుడు? ఒప్పుకోలేదు. మన జీవితాల్లో ఏ కష్టమో ఇబ్బంది ఏదైనా వస్తే మనల్ని సరిచేయడానికి కలిగిన ఇబ్బంది అని మాత్రమే మనం తలంచాలి కానీ మనల్ని నశింపజేయడానికి అని మాత్రం కాదు. ఇప్పుడు మనము ఆయన వైపు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయనకు వెన్ను చూపినటువంటి మనము ఆయన వైపు తిరిగితే ఏం చేస్తానంటున్నాడు? మీకు పానార్పణల కొరకాయ, మీకు నైవేద్యము కొరకాయ ఏం చేస్తానంటే మీ పంటను మీరు ఫలించేదిగా చేస్తానన్నాడు. కాబట్టి పానార్పణము లేక నైవేద్యం అనేది అద్భుతమైన ఆరాధనలో చెప్తూ వచ్చాను. అద్భుతమైనటువంటి దీవెనకు సాదృశ్యం. ఎప్పుడంటే నైవేద్యము పానార్పణ అద్భుతమైనటువంటి దీవెన. నేను ఇప్పుడు ఎక్కువగా వీలుపడదు. ఇది 3వ సంగతి. చూడండి 12వ అధ్యాయంలో మనం చూడగలము. 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండము, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమును వెదకి ఏం చేయాలంటే అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీ ప్రతిష్టములను, మీరు చేయి నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువుల్లోనూ గొర్రెల్లోనూ మేకల్లోనూ ఎప్పుడు తీసుకొస్తారండి ఇవన్నీ? ఒక వ్యక్తి ఎప్పుడు తీసుకొస్తారు ఇవన్నీ? ఆశీర్వదించబడినప్పుడు. ఇవన్నీ మనం తీసుకొస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం ఆశ్రయించబడినప్పుడు. కాబట్టి మన హృదయంలో చించుకున్నప్పుడు, మన హృదయంలో నలిగిపోయినప్పుడు, మన హృదయంలో విరిగిపోయినప్పుడు అప్పుడు ఏమవుతాయంటే దీవెనలు అనేవి ఎవరు కూడా ప్రియా సహోదర దీవెనల వెంట మనం పరిగెట్టవలసిన అవసరం లేదు. దీవెనలు మనపై కురుమలించబడేవిగా ఉంటాయి. ఏమంటాడు దావీదు? ఏమన్నాడు చెప్పండి? 6వ వచనం 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటాడు. మన వెంట పడతాయి కృపాక్షేమం, మనం వాటి వెంట పడవలసిన అవసరతే లేదు. ఇది 3వ సంగతి. 4వ సంగతి ఏంటి చెప్తాడు చూడండి. 15వ వచనం సియోనులో యావేలు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం సియోనులో బాకా ఊదుడి. ఏం చేయాలి? ఇది షరతు అండి. ఇవన్నీ షరతులు జ్ఞాపకం చేసుకోవాలా. షరతులు ఎప్పుడు కన్నీరు గార్చాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి, పశ్చాత్తాపడాలి, ఉపవాసం ఉండమంటున్నాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయమంటూ వస్తున్నాడు. 13 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు గార్చాలంట. ఎందుకని? మనకి ఎంతమందికి అనుభవం ఉంది చెప్పండి? ఉపవాస ప్రార్థన అనేది ఎంతమందికి అనుభవం ఉంది? ఎంతమంది ఉపవాసం చేస్తున్నాం? ఎంతమంది ఉపవాసం చేస్తున్నాం చెప్పండి? ఉపవాసం వల్ల 2 కాలం. స్వామి కార్యం ఉంటుందంట, స్వకార్యం కూడా. స్వామి కార్యము, స్వకార్యం. స్వామి కార్యం ఏంటి? ఉపవాసం ఉండడం వల్ల స్వకార్యం ఏంటి? ఆరోగ్యం కూడా ఉంటామంట. కాబట్టి 2 కార్యాలు జరుగుతూ వస్తాయి. కాబట్టి ఉపవాసం వారంలో కనీసం ఒకసారైనా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది ఏం చేయాలి? నలిగిపోయే వారంగా ఉందాం. ఎప్పుడు? తప్పుదెమ్మ చేసినప్పుడు, ఎప్పుడు ప్రభుకు ఆయాస్కరంగా జీవించినప్పుడు, ఎప్పుడు ప్రభుకు విరోధంగా ప్రవర్తించినప్పుడు, ఎప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు విరిగిపోయే వారంగా, కఠినంగా ఆకున్నట్లుగా. దావీదు జ్ఞాపకం చేసి, దావీదు కంటే సౌలు స్వల్ప బలహీనత కలిగిన వాడు. సౌలుకు బలహీనత లేదండి. దావీదు రకరకాల బలహీనతలు. దావీదుకి రకరకాల బలహీనతలు ఉన్నాయి. ఒకటి కాదు, మల్టిపుల్ వీక్నెసెస్ ఉన్నాయి దావీదులో. కానీ సౌల్లో మల్టిపుల్ వీక్నెస్ లేదు, ఒక వీక్నెస్ ఉంది. అది కూడా మన దృష్టితో ఆలోచన చేస్తే చేసిన మంచిది అనిపిస్తుంది. కానీ దావీదులో ఉన్నటువంటి ఘోరమైనటువంటి ఏదంటే హార్టీ మైండ్, అంటే కఠినత్వం, కఠినమైనటువంటి వాడు. అంటే
అక్కడ ఏమో ఆయన సమూయేలు చెప్తూ వస్తున్నాడు, నువ్వు చేసిన పని ఇదంటే సమర్థించుకుంటూ వస్తున్నాడు. దావీదు దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పని ఇదంటే నాతాను వచ్చి చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే నలిగిపోతూ వస్తున్నాడు. నలిగిపోతూ నేను అనుకుంటాను పచ్చిమిరపకాయలు కనుక తీసుకొచ్చి రోట్లో వేసి బండ తీసుకొని దంచిన రీతిగా తన హృదయాన్ని నల్లగొట్టుకున్నాడు అనుకుంటున్నాం. వాళ్ళ దగ్గరకు వచ్చే ముందు నలిగిపోయిన వారంగా ఉండాలి, ఆశ్రయించి. అప్పుడే ఏం చేస్తా ఆశీర్వాదమో మనపై కురిపింపబడేదిగా ఉంటుంది. తర్వాత ఏం చేయాలంట, ఏమంటాడు, బాకానాదము సియోన్లో బాకా ఊదుడి అంటాడు. సియోన్లో బాకా ఊదుడి అంటాడు. బాకా ఊదడం అంటే బాకా దేనికి బాకా ఊదడం అనేది ట్రంపెట్. బాకా అంటే ట్రంపెట్ ఇప్పుడు కూడా గమనించండి, మ్యూజిషియన్స్ ఎప్పుడు కూడా దేనైనా నేను ఏం చేస్తానంటే మనకి బోర్డులో అన్నీ మంచి ఏం లేవులే కానీ విజయుండు క్రీస్తు అని పాట పాడాల్సి వచ్చింది అనుకోండి, ఏం పెట్టుకుంటా ఎక్కడుందో ఆ ట్రంపెట్ అని వెతుక్కుంటూ వస్తాను. ఎందుకండి, విజయానికి పాట వాయించే వాళ్ళు కూడా ఏం చేయాలంటే అన్నిటికీ ఒకటే ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. ఆ విజయం అనగానే ట్రంపెట్ వెతుక్కుంటూ వస్తాం. ట్రంపెట్ లేదు దానిలో, ఏది పెట్టినా ఒకటే వస్తుంది. అందువలన డిఫరెన్స్ తెలియట్లా. ట్రంపెట్ విజయానికి సాదృశ్యం, బాకా ఊదడం అనేది విజయానికి సాదృశ్యం. బల్ల చుట్టూ చేరువస్తున్న మనము నిజమే నేను లోకంలో విజయవంతమైన జీవితం జీవించానని చెప్పగలుగుతూ వస్తున్నామా? విజయవంతమైన జీవితం పాపము పైన నేను విజయం ఈ వారమంతట్లో నేను పాపం పైన విజయాన్ని పొంది ఉన్నాను అని చెప్పగలమా? స్వయం అది ఇంకెక్కడికో మన స్వయం మనల్ని అంటుకొనే ఉంటుంది. స్వయం అది ఎక్కడికి పోదు, పాపం దూరంగా ఉంటుంది కానీ స్వయం మాత్రం మనల్ని అంటుకునే ఉంటుంది. అంటే మనలోని స్వయము పై విజయం ఉంటుందా? ఏమన్నాడండి, ఉదాహరణకు మాదిరిగా ఉన్నటువంటి పౌలు ఏమన్నాడు తెలుసా, నేను ఎక్కడ రెచ్చిపోతానేమో అని చెప్పేసి, నేను ఎక్కడ అసహ్యపడతానని చెప్పేసి ఏమన్నా దినమెల్లా నా శరీరమును నేను నలగగొట్టుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఎవరు శరీరాన్ని నలగొట్టుకుంటూ వస్తారో అంటే స్వయాన్ని చంపుకుంటూ వస్తారు. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, ఇక్కడ జీవించువాడను నేను గాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను చెప్పగలిగిన వారుగా ఉంటారో అటువంటి వారి విజయాలు. లోకం పైన విజయం, లోకం పైన కూడా విజయం, పాపం పైన విజయం, తర్వాత శరీరం పైన విజయం, తర్వాత లోకం పైన విజయం. ఇశ్రాయేల్ చుట్టూ ఇవే కాదు, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి చెప్తూ వచ్చాను. ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న దగ్గర అతి సమీపంగా ఉన్నది ఏదంటే ఒకటి బబులోను దేశము దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత రెండవది సొదొమ ఉంది. సొదొమ దేనికి సాదృశ్యం అంటే దేనికి? స్వయానికి సాదృశ్యం. స్వయం అంటే కార్నల్ మైండ్, కార్నాలిటీ అంటాం. శరీరానికి సాదృశ్యం స్వయం. కాబట్టి అబ్రహాము జయించాడు కానీ లోతు ఏం చేస్తూ వచ్చాడు? లోతు శరీరాన్ని జయించలేకపోతూ వచ్చాడు. అబ్రహాం జయిస్తూ వచ్చాడు. అబ్రహాం వెళ్ళలేదు అక్కడికి, అబ్రహాం వెళ్ళలా. సొదొమకు వెళ్ళాలి అబ్రహాం, లోతు వెళ్తూ వచ్చాడు. మూడవది ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి లోకం ఏది మనలోనికి రాకూడదు, పాపం మనలోనికి రాకూడదు, పాపం మన శరీరంలోనికి రాకూడదు, పాపం మన శరీరంలోనికి రాకూడదు, మనలోనికి రాకూడదు, మన కుటుంబంలోనికి రాకూడదు, మన సంఘంలోనికి రాకూడదు. పాపము లోకము కూడా మనలోనికి రాకూడదు. లోకస్తులు చేశారనుకో మనం కూడా అలా చేయాలి. ఏంటి పాపం? లోకం అంటే ఏంటి? లోకస్తులు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగ ఉండాలి. లోకస్తులు ఎలా ప్రవర్తించాడో మనం అలా ప్రవర్తించాలి. లోకస్తుల స్టైల్ ఎలా ఉంటుందో మన యొక్క ఫ్యాషన్ కూడా అలాగే ఉండాలి. లోకస్తుల వస్త్రధారణ ఎలా ఉందో యవనస్తులు చెప్తారు. లోకస్తుల వస్త్రధారణ ఎలా ఉందో మన వస్త్రధారణ అలా ఉంటాయి. లోకస్తుల అంటే ఏమంటాము హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో మన హెయిర్ స్టైల్ అలా ఉండాలి. లోకస్తుల డ్రెస్ ఎలా ఉంటుందో మన డ్రెస్ అలా, లోకస్తుల వేసుకునే ఎలా ఉండాలో అలా ఉంటే మనం ఏం లోకమును జయించలేదు అని అర్థము. లోకమును జయించలేదని అర్థం. లోకమును జయించకుండా బలలో పాలు పొందితే యోగ్యత కాదు అది. పాపమును జయించకుండా బలలో చేవేస్తే అది యోగ్యత కాదు. శరీరం నల్లగొట్టుకోకుండా బలలో చేవేస్తే అది యోగ్యత కాదు. లోకమును జయించకుండా వచ్చి బలలో చేవేస్తే అది యోగ్యత కాదు. ఇంకా చెప్పమంటారా? సమయం సరిపోదేమో, సమయం సరిపోదు. ఇంకొక విషయం చూడండి, లోకమును జయించాలంటే ఏం చేయాలా? లోకమును జయించాలంటే ఏం చేయాలి చెప్పండి? 15వ వచనం. సియోన్లో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి
ప్రతిష్టత. ఆఫ్టర్ బ్లోయింగ్ ఎ ట్రమ్ వీ నీడ్ టు శాంక్టిఫై ఫాస్ట్. బోర ఊదిన తర్వాత విజయములమైన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, సంహారకుడు ప్రవేశించి ఐగుప్తులో ప్రవేశించి సంహారకుడు సంహరించిన తర్వాత, ఐగుప్తులందరూ సంహరించిన తర్వాత చచ్చిపోయారు కదా, కాబట్టి విజయం వచ్చింది కదా, నేను ఇక్కడే ఉంటానంటే ఐగుప్తులో ఉంటానంటే కుదరదు. ఏం చేయాలంటే, మీరు 3 దినముల ప్రయాణమంత దూరము ఐగుప్తులకు దూరంగా వెళ్ళిపోవాలి. పర్వాలేదులే, ఉండవన్నయ్యా, మీరు మాత్రం వెళ్ళండి, మీ భార్యలు ఉంచండి, మీరు మాత్రం వెళ్ళండి, మీ పశువులు ఇక్కడ కుదరదు. ఒక్క డెక్క కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు. మన జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిష్ఠించుకోవలసిన దానిలో ఏ కొద్దిగా అయినా కూడా మన జీవితంలో ఏ కొద్ది కూడా ఈ చిన్న విషయమే కదా ఏమవుతుందిలే అనే తలంపుతో ప్రతిష్టత లేని వారంగా ఉన్నాడు. ప్రత్యేకమైన జీవితం, ప్రతి చిన్న విషయంలో మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకమైన జీవితం జీవించే వారంగా ఉండాలి. ఉన్నదా నీకు ప్రత్యేకమైన జీవితం? నా జీవితంలో ప్రత్యేకమైన జీవితం ఉందా? లోకస్తుల కంటే ప్రత్యేకమైన, లోకమును విడిచిపెట్టినటువంటి మనము వారికంటే ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వస్తున్నామా? క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, చాలా బాగుంది. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాం, చాలా బాగుంది. ప్రత్యేకత ఎక్కడా? వెరీ సాంక్టిఫికేషన్, వెరీ సెపరేషన్. ఎక్లీసియాస్ట్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్లీసియాస్ అంటే కమింగ్ అవుట్, అంటే వేరే వచ్చట, అంటే ఎక్సడస్ అంటే బయటికి రావడం. ఇంగ్లీష్లో నిర్గమం అంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టడం. నిర్గమము అంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టడం. దాన్ని ఇంగ్లీష్లో ఎక్సడస్ అంటాం. మైగ్రేట్ అవ్వడం, ఆ స్థలం నుంచి మైగ్రేట్ అవ్వడం. కాబట్టి ఆ స్థలం నుంచి మనం మైగ్రేట్ అవ్వాలి, ప్రత్యేకించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. అది బాలు రండి, ఎవరు చెప్పారు వాళ్ళకి చెప్పండి, అరే ప్రత్యేకంగా ఉండరా అని, ప్రత్యేక జీవితం జీవించరని వాళ్ళ అమ్మ ఆయన చెప్పారా? దానియేలుకు వాళ్ళ అమ్మ చెప్పిందా? వాళ్ళ ఆయన చెప్పాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎవరు చెప్పారండి? ప్రత్యేకమైన జీవితం జీవించమని? ప్రత్యేకమైన జీవితం చెప్పి వాళ్ళ అమ్మ ఆయన చెప్పారండి. రాజు భుజించు భోజనం ఎట్లాంటి వాడు తెలుసు కదా. దానియేలుకు తెలీదా నెబుకద్నెజరు ఎట్లాంటి వాడు? షడ్రకు తెలీదా? మేషకు తెలీదా? అబేద్నెగో తెలీదా ఎట్లాంటి వాడు? నెబుకద్నెజరు ఎంత క్రూరత్వం కలిగిన వాడు తెలీదా? అటువంటి రాజు పంపించే భోజనం తిరస్కరిస్తూ వస్తున్నారంటే వారి యొక్క ప్రత్యేకత ఉందా? ఈరోజు నీకు ఆ ప్రత్యేకత ప్రియ యవనస్తులారా, అటువంటి యవనస్తులకి అంటున్నారు, మనకుందా ఆ ప్రత్యేకత? ధైర్యంగా పొలలో పాలు పొందుతూ వస్తున్నాం. ఉందా మనకు ఆ ప్రత్యేకత? ప్రత్యేకమైన జీవితం. ఇంకో సంగతి చూద్దాం, చూడండి. ప్రత్యేకత లేకుండా బలలో పాలు పొందడము, మనకు శిక్షావిధి కొరకై మనం పాలు పొందే వారంగా ఉంటున్నాం. 15-16 వచనాలు, 15వ అధ్యాయం 16వ వచనాలు. జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. చాలండి, ఏమంటే జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. చివరిగా బలలో పాలు పొందిన మనము ఏమని చెప్తామని చెప్పండి? ప్రభువచ్చు వరకు ఆయన మరణమును చెప్పరు. మరి వారం చదువుతున్నాం కదా. ప్రభువచ్చు వరకు ఆయన మరణం ప్రసిద్ధించడం అంటే ఏంటి? సువార్త ప్రకటిస్తున్నామా? స్వార్థ ప్రకటిస్తూ వస్తున్నామా? మన జీవితాలు ఫలభరితంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం స్వార్థ ప్రకటించడం. స్వార్థ అంటే వీధుల్లోకి పోయి 10 మంది స్వార్థ, అదొకటే కాదు, అది సంఘంగా చేసేటువంటి పరిచర్య. వ్యక్తిగతంగా స్వార్థ ప్రకటించాలి. స్వార్థ చెప్పాలి, వ్యక్తిగతంగా స్వార్థ చెప్పాలి. రెండవది ఏం చేయమంటాడు? ఇవన్నీ కండిషన్స్. మనం ఫలించాలంటే, మన ఆత్మ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఇవన్నీ కండిషన్స్, షరతులు. ఏమంటాడు? 15వ వచనం 16వ వచనం చదువు. సమాజ కూటము ప్రకటించడంటాడు. వాళ్ళకి ఎప్పుడో సంవత్సరానికి 3 మారు మాత్రమే వెళ్ళాలి, సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి సమాజంగా. ఎవరికాడు పొరపాటు చేస్తే వెళ్ళిపోయి ఆ గొర్రెను మేకను తీసుకెళ్ళి పావురం తీసుకెళ్ళి అర్పించుకోవాలి, అది వేరే విషయం.
సమాజంగా కూడాలంటే సంవత్సరానికి ముమ్మారు అంటే సమాజంగా విజయవంతమైన మేము కానీ మాకు విజయం సంపాదించింది సమాజంగా కూడదామని చెప్పేసి సమాజం కూడా వరకు 1, 2, 3 సార్లే ఉంటుంది. మనకైతే ఎన్ని ఉంటాయి చెప్పండి? సమాజంగా కూడే పరిస్థితులు ఎన్ని ఉంటాయి? మనకు సమాజంగా కూడే పరిస్థితులు ఎన్ని ఉంటాయి? నువ్వు కోల్పోయింది ఎంతో చెప్తా. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన విషయం ఎంత? నువ్వు ఆత్మీయుడివే, నువ్వు ఆత్మీయురాలువే, నువ్వు రక్షణ పొందిన మాట వాస్తవమే. అయితే మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు ఎలా తినివేసినా మనం చూస్తూ వస్తాం. ఏమైనా ఏంటంటే చదవండి అన్నమాట. సమాజ కూటమును ప్రతిష్ఠించడం అంటే ఇంకొక అర్థం ఉందండి. ఇప్పుడు కర్మేలు పర్వతం పైన ఏం చేస్తూ వచ్చాయంటే పడిపోయినటువంటి రాళ్ళు ఏం చేస్తూ వచ్చాయంట? పడిపోయినటువంటి రాళ్ళు పేర్చడం అంటే గోడ పెడుతుంటే పడిపోయింది అనుకోండి, పడిపోయిన దాన్ని ఏం చేయడం అంటే తిరిగి నిలబెట్టడం. అంటే గోడ కడుతుంటే పడిపోయింది అనుకోండి, మళ్ళీ తీసుకొచ్చి రాయి మీద రాయి పెట్టి పేర్చి దాన్ని గోడగా కట్టడము. అది ఇప్పుడు నీ జీవితంలో ఏం కోల్పోయినావు? ఏది పడిపోయింది నీ జీవితంలో అంటే ఏం పడిపోయింది? మళ్ళీ చదవాలి ఆ మాట, అందరూ చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటమిని ప్రతిష్ఠించుడి. నీ జీవితంలో సమాజంగా కూడే ఆ అనుభవము కూలిపోయింది. ఏంటది? ప్రార్థనా కూడిక. ఏమనుకుంటున్నాము? ప్రార్థన ఈరోజు మంగళవారం ప్రార్థన అంటే నాకు కాదు, కూలిపోయింది, గ్రహింపు లేదు. ఎలా ఉన్నామంటే సంసోను వాళ్ళు నాకు కాదు అన్నట్లుంటున్నాం. ప్రార్థనా కూడిక నాకు కాదు, బైబిల్ పఠనము నాకు కాదు, సిస్టర్స్ మీటింగ్ నాకు కాదు. ఎలా ఫలిస్తాం చెప్పండి? ఎలా ఫలిస్తానని చెప్పేది. ఆదివారం మాత్రమే వచ్చి మీరు బాధపడండి, నేను ఇబ్బంది ఏం పడను. నేను దైవ సేవకునిగా నేను మీకు చెప్పాల్సిందే ప్రోత్సహించాలి. ఏం చేయాలి? మనము నిజముగా ఆత్మీయులమైనట్లయితే, ఆత్మీయంగా స్థిరముగా ఉన్నామని చెప్తే ఎలా ఉండాలంట? ప్రార్థనా కూడికలో, బైబిల్ పట్టణంలో, సిస్టర్స్ మీటింగ్లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా ఎట్లా కూడారు వాళ్ళు? దేని కొరకు కూడారు? 42వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యములు కనపడదు. అపోస్తుల కార్యం ఇది మనకు లంగర్ వంటిది. అంటే నావ, ఆత్మ సంబంధమైన నావ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చెలరేగే తుఫానులకు, రకరకాల పరిస్థితులకు స్థిరంగా నిలవడానికి లంగర్ వంటిది. నంబర్ 1 అపోస్తలుల బోధ. కాబట్టి అపోస్తలుల బోధన దేవుని యొక్క వాక్యమే, స్వచ్ఛమైన పుట్టం వేసినటువంటి దేవుని యొక్క వాక్యం అపోస్తలుల బోధ. 2వది సహవాసము. 3వది రొట్టె విరుచుటేందుకు. మన ఆదివారం వస్తున్నాను కదా నా రొట్టె విరవడానికి ప్రతి ఆదివారం. మళ్ళీ 4వది ప్రార్థన చేయటి. ఎక్కడ? నేను చేసుకుంటున్నాను బ్రదర్, నాకు వ్యక్తిగత ప్రార్థన ఉంది, తర్వాత కుటుంబ ప్రార్థన కూడా, మా సంఘ ప్రార్థన. అంత్య దినములలో ప్రార్థన చేయువాడెవడో వాడే ఏంటి సన్ని ఏమున్నాయి అన్నీ ఉన్నాయి. నీకు నీ జీవితంలో సహవాసం ఉందా? అపోస్తలుల బోధ ఉందా? రొట్టె విరిచే అనుభవం ఉందా? రక్షణ పడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? సహమాసంగా కూడుతూ వస్తున్నావా? కనీసం ఆదివారమైనా వస్తున్నావా? ప్రభు ఈ సమయంలో ప్రభు వస్తే ప్రార్థనా జీవితం. ఎవరు ప్రార్థన? అరవిందం గారు సియోన్లో కూడా చేశారు. అబ్రాహ్మణకు బాగా పరిచయం. కర్నూలు అరవిందం గారు ఏమనేవాడు? మీ సంఘం ఎంత అంటే, సంఘం ఎంతమంది అంటే ఏం చెప్పేవాడు? ఆయన కూడా చెప్తారు. ఏమని చెప్పేవాడు? ప్రార్థన కూడికి వచ్చిన వాళ్ళే సంఘం అనేవాడు. ప్రార్థన కూడికి వచ్చిన వాళ్ళు మాత్రమే సంఘం అనేవాళ్ళు. కాబట్టి ఈ చిన్న అసెంబ్లీలో అంటే శాలేయంలో మరి సంఘం అంటే ఆయన చెప్పిన మాట నేను కాదు, నేనన్నా ఆయనతో చెప్పించాను. ఎవరితో? అబ్రహాం గారితో చెప్పించాను. ఎవరన్నమాట? అరవిందం గారు అన్నమాట. ఆయనే భక్సం గారు చనిపోయిన ప్రసంగం చేసింది. ఏమని? తోడేళ్ళు ప్రవేశిస్తాను. నీ జీవితంలో తోడేళ్ళు ప్రవేశించినాయా? నక్కలు ప్రవేశించినాయా? పసర పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు, చెడు పురుగులు ప్రవేశించినాయా? ప్రభు నువ్వు రాకుండా, ప్రార్థనా కూడికకి రాకుండా, బైబిల్ పఠనానికి రాకుండా, సిస్టర్స్ మీటింగ్ రాకుండా, యవనస్తులు కూడికి రాకుండా ఏ పురుగులు
పంటను తినివేస్తున్నవి. 24వ సంవత్సరం చాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కొద్దిగా చెప్తాను. ఇప్పుడు యోహానాను అన్నాడు, నీకు అవకాశం ఇచ్చాడు, వారికి అవకాశం లేదు. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం లేదు. దగ్గర ఉన్నావు కదా, నువ్వు చాలా సమీపంగా ఉన్నావు కదా, నువ్వు చాలా సమీపంగా ఉన్నావు. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఎందుకు? నీ పురుగులు చదబట్టినది మన ఇంటికి చదబట్టింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఆడావుడిగా పరిగెడతాం షాప్కి తీసుకొచ్చి చంపేస్తామా లేదా? మరి ఇంటికి పడితేనే వస్తువులు పాడైపోతేనే వస్తువులపై ఉన్నటువంటి శ్రద్ధ ఆత్మ సంబంధమైన జీవితానికి చదబడితే అగస్టిన్ గారు ఏం చేయాలా? ఏం చేయాలా? హృదయాన్ని చించుకోవాలండి, కన్నీరు గార్చాలండి, విలపించాలి. ఎవరు విలిపిస్తూ వస్తారో ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, నేను ఇట్లా అయిపోయినాను, నా జీవితం ఇట్లా అయిపోయింది, 2024 సంవత్సరం వరకు ఇట్లా అయిపోయింది, ఈ 2025 సంవత్సరం ఇట్లా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు, నేను మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను కరుణించుము, క్షమించుము, నన్ను బలపరచుము. ఆత్మతో నింపబడే పర్యంతము. ప్రియ సహోదరి సహోదరు, ఊరికొచ్చి ఆరాధన చేయడము, వాళ్ళలో పాలు పొందడం కాదు. ఆత్మతో నింపబడే పర్యంతం, ఆత్మ సంపూర్ణత కలిగే పర్యంతము. నీకు తెలుస్తుంది నువ్వు ఆత్మతో నింపబడితే నువ్వెంత ప్రత్యేకమైన, నీకు చెప్పవసరలా, నువ్వెంత ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించగలవో, నువ్వు ఆత్మతో నింపబడే కొలది నీ జీవితం నీకే అర్థమవుతుంది. అట్లున్నట్లుగా ప్రభు మనకు తన కృప మెండుగా అనుగ్రహించునుగాక. అటు ఇటు తిరగొద్దు. ప్రతి ఒక్కరు